ఇవాళ మనతో పాటు ఒక అద్భుతమైన సీనియర్ నటి ఉన్నారనమాట. ఇంట్రడక్షనే అస్సలు అవసరం లేదు. ఎందుకంటే నేను పేరు చెప్పగానే మీరందరూ రిలేట్ అయిపోతూ ఉంటారు. అరే! మన అమ్మ గదా! మన వదినమ్మ గదా! మన అక్క గదా! ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ మన ఇంట్లో ఆవిడలాగా వాళ్ళు ఒదిగిపోతూ ఉంటారు ఆ క్యారెక్టర్స్‌లో. ఆవిడ ఎవరో కాదు మన సీనియర్ నటి సుధా అమ్మగారు ఉన్నారు. మరి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ మేడం, హాయ్ ఎలా మ్యామ్. ఉన్నారు? బాగున్నావా? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎంత అద్భుతంగా బ్యూటిఫుల్‌గా ఉన్నారు తెలుసా మీరు? ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అలాగే మేడం మీరు చిరంజీవి గారితో చేశారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇలాంటి పెద్ద పెద్ద నటులతో అద్భుతంగా నటించారు. వాళ్ళతో మీకు ఉన్న ఒక మంచి మధురమైన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా చిరంజీవి గారితో? ఫస్ట్ చిరం- ఎప్పుడు ఎక్కడ చూసారు మీరు చిరంజీవి గారిని? సినిమాల్లో బాగా చూస్తుంటారు. ఫస్ట్ నేను చూసింది గ్యాంగ్ లీడర్ టైం. మ్మ్. సినిమాలో చూసాను. మ్మ్. తల్లిదండ్రులు నా ఫస్ట్ మూవీ మ్మ్. బాలకృష్ణ గారిది. ఓకే. విజయశాంతి పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్. మ్మ్. తాతినేని రామారావు గారు డైరెక్టర్. ఆ తర్వాత 2-3 పిక్చర్లు చాలా చేశాను రాజేంద్ర ప్రసాద్ గారితో. ఇంకా 3-4 పిక్చర్ చేసిన తర్వాత 87లో తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. 81లో ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాను. మ్మ్. 87లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. మ్మ్. అది కూడా ఎందుకు ఎలాగ అయ్యిందంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఒక రఫ్ క్యారెక్టర్ చెయ్యాలని కోరిక అవును, ఉందని. అవును. అలాంటి రఫ్ క్యారెక్టర్ హీరోయిన్ మీనా, నేను, సురేష్ గారు, పాత ఆహా. సురేష్ గారు ముగ్గురు చేస్తున్నాం అన్నమాట ఒక సీరియల్. మనం కృష్ణవేణి గారు అని పాత ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, హీరోయిన్. మ్మ్. ఆవిడ ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. శివాజీ గారు, మనోరమ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను అందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది సుజాత గారు చేయాల్సిన క్యారెక్టర్. నా మీద నమ్మకం పెట్టుకుని అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆ రోజు అప్పట్లో ఇప్పుడులాగే క్యారవన్ అవన్నీ లేదు. అవును. మ్మ్. లోపల సీరియల్ వస్తుంది 11:30 to 12:15 వరకు, 45 minutes అది. అది శివాజీ గారు చూసి బయటకు వచ్చి, ఈ అమ్మాయే కదా అన్నారు. అవునండి వచ్చి మాట్లాడారు. బాగా చేసావమ్మా అన్నారు. చెప్తూ ఉండగా ఆ సీరియల్ కూడా పిఏపి వాళ్ళు అక్కడ ఆఫీస్ లో చూసినట్టు ఉన్నారు. ఓకే. అప్పుడు పరుచూరి బ్రదర్స్ చూసారు ఆ సీరియల్. ఈ అమ్మాయి బాగుంది, ఎవరో పిలవండి. ఈ క్యారెక్టర్ కొంచెం రఫ్ క్యారెక్టర్, అది వదిన వెటకారంగా మాట్లాడుద్ది బాలకృష్ణ గారితో. ఇది బానే ఉంది, అమ్మాయి ఎవరో కనుక్కోండి అంటే తమిళ మేనేజర్, అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉంది కదా, వీళ్ళు మాట్లాడుకున్నారు. తమిళ మేనేజర్ తెలుగు మేనేజర్ మాట్లాడి, ఇలా పలానా చోట షూటింగ్ లో ఉన్నారని ఇంటికి ఫోన్ చేస్తే చెప్తే అక్కడ వచ్చారు లొకేషన్ కి. అలాగ వచ్చింది. అలాగ తెలుగు తల్లిదండ్రులు వచ్చింది. సెకండ్ ఇది చూసి తల్లిదండ్రులు ఎవరు ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, బాగానే ఉంది కదా పర్ఫార్మెన్స్ అంటే, మనకి ముందు నుంచి కొంచెం ఎక్స్పీరియన్స్, ఒక 5% అప్పుడే అప్కమింగ్ లో ఉన్నాను కదా. వచ్చారు వీళ్ళు చూసి, ఒక హెయిర్ డ్రెస్సర్ నాగరాజు అని ఈ పిక్చర్ లో చేశారు ఆయన తల్లిదండ్రుల్లో. ఏదో మాట్లాడుతున్నప్పుడు ఆర్టిస్ట్ ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు వదిన క్యారెక్టర్కి చూడాలి అంటే, సార్ మొన్న బాలకృష్ణ గారు వదినగా ఒక అమ్మాయి చేసిందండి, తమిళ ఆవిడ, మీరు చూడండి అంటే వాళ్ళు చూసినట్టు ఉన్నారు. అప్పట్లో ఏంటంటే ఇప్పుడులాగా చిప్లో లేదు, పెన్ డ్రైవ్ కాదు, అప్పుడు ఆల్బమ్ ఉండేది, పెద్ద పెద్ద ఆల్బమ్, ఒక 3-4 ఉండేది. కంపెనీ ఫోన్ చేసి వాళ్ళతో వెళ్ళి, ఈ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కో డైరెక్టర్ ముగ్గురు వెళ్ళి చూసి నా ఫొటోస్ చూసి ఇది బాగుంది అని. అప్పుడు నేను ఈ పిక్చర్ చేస్తున్నాను ఎస్ఏ చంద్రశేఖర్ గారిది, మనం తమిళనాడు చీఫ్ మినిస్టర్ జోసెఫ్ విజయ్ గారు వాళ్ళ ఫాదర్ డైరెక్షన్ లో చేస్తున్నాను అనమాట. ఆ పిక్చర్ చూసి ఆ షూట్ లో వచ్చి వీళ్ళు మాట్లాడారు. ఓకే బానే ఉందని. నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడడానికి వచ్చేటప్పుడు విడో క్యారెక్టర్ గెటప్ లో ఉన్నా నేను, అంటే హస్బెండ్ డెత్ సీన్ చేస్తున్నారు. బానే ఉందని నైట్ ఓవర్ నైట్ లో క్యారెక్టర్ మార్చారు. మోడర్న్ లో ఉండి పక్కన మార్చి, ఈ క్యారెక్టర్ సింపతిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ క్యారెక్టర్ చేసుంటే వెళ్ళిపోయేదాన్నేమో ఈ పాటికి ఉండను. ఆ క్యారెక్టర్ మారడం వల్ల ఇవాళ కూడా కూర్చుని ఇప్పుడు కూడా పిక్చర్స్ చేస్తున్నా. అమేజింగ్. అది చూసి గ్యాంగ్ లీడర్ వచ్చింది. ఓకే చిరంజీవి గారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు చెప్పినప్పుడు? చిరంజీవి గారు, విజయశాంతి గారితో నేను వర్క్ చేశాను ఆల్రెడీ, తెలుసు. ఇక్కడ విజయబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఉన్నారు అనగానే మనకి ఎలా ఉంటుంది. చిరంజీవి గారు అప్పట్లో మస్తు హ్యాండ్సమ్ గా కూడా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు కూడా హ్యాండ్సమే కదా, తగ్గలేదు కదా. అంతే. అది ఫస్ట్ డే చూసి
తమిళ్లో మాట్లాడారు. ఆ. అంటే చెన్నై నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఆ. ఎలా ఉన్నారు ఆ పిక్చర్ చూసాను మీరు మీరు ఒకసారి చేస్తున్నారు తమిళ్లో చెప్పండి, అది మీ తమిళియన్స్ కాబట్టి ఎలా అన్నారు? பார்த்தேன்பா உங்க படம் நல்லா இருந்தது உங்க ஃபோட்டோஸ் எல்லாம் பார்த்தேன் గుడ్ లక్ நல்ல పడంగా అన్నారు. ఓకే ఫస్ట్ డే షూట్ మీరు అనుకున్నారా ఆయన వచ్చి మాట్లాడతారు అని? ఏమైనా అనుకున్నారా? అంటే కొన్ని చోట జరగదు, కొన్ని చోట జరుగుతుంది. మేబీ మనం అంత భాగ్యం చేసి ఉంటుంటాం. అంతేగా. వచ్చారు, మాట్లాడారు, షూట్ అయ్యింది. ఫస్ట్ డే ఏ సీన్ అంటే మురళీమోహన్ గారు సైకిల్లో వస్తారు, కూరగాయలు పట్టుకుని వస్తాం కదా, ఆయన నిద్ర లేచి నిర్మలమ్మ గారు కొట్టే సీన్ నాకేం అర్థం కాలేదు. వాళ్ళు అప్పుడు అంత తెలుగు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాను, కానీ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడడానికి రాదు. మురళీమోహన్ గారు, చిరంజీవి గారు కూర్చోబెట్టుకుని నిర్మలమ్మ గారు మేమందరం ఒక చోట కూర్చుని నాకు తెలుగు మాట్లాడమని చెప్పేవాళ్ళు. ఫస్ట్ పిక్చర్ అప్పుడే నాకు కొంచెం ఇన్సిడెంట్ జరిగి నేను తెలుగు నేర్చుకోవడం మొదలైంది. వీళ్ళ హెల్ప్ లేకపోతే, ఒక ఆర్టిస్ట్ కి కోస్టార్స్ హెల్ప్ చెయ్యకపోతే ఒక ఆర్టిస్ట్ రావడానికి చాలా కష్టం. రైట్. అవును. క్యారెక్టర్ పండదు. నేను ఈస్ట్, మీరు వెస్ట్ అని కూర్చుని ఉంటే పిక్చర్ అవుట్పుట్ చూసేటప్పుడు స్క్రీన్ మీద కనపడతాయి, అది క్యారెక్టర్ కి బ్యాడ్ అవుతుంది, అది డిస్అడ్వాంటేజ్. రైట్. అందరూ కలిసిమెలిసి ఉంటే క్యారెక్టర్ బాగుంటది. అలాగే వెళ్ళింది. తర్వాత రౌడీ అల్లుడు, ఆయనకి అక్క. ముందు పిక్చర్ లో వదిన, సెకండ్ పిక్చర్ అక్క, తర్వాత అత్త. ప్రమోషన్ అలాగే వెళ్ళింది. కానీ ఒకటి అమ్మలాగా అమ్మ చెయ్యలేదు. ఆలి గారు నన్ను ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. ఒక 10 ఏళ్లకు ముందు పుట్టుంటే హీరోయిన్ హీరోయిన్ కాదు, అక్కినేని నాగేశ్వరరావు గారికి మా అమ్మగా చేసేవాళ్ళేమో. ఓకే. అలా జరిగింది. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళం నాగార్జున గారితో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఆయన చూడడానికి భాస్కర్ ప్యాలెస్ లో సాంగ్ జరుగుతుంది. మీనా గారిది, నాగార్జున గారిది. డైరెక్టర్ గారిని కలవాలి అని మధ్యాహ్నం ఫ్లైట్కి వచ్చేసాము. అప్పుడు చెన్నై నుంచే కదా అందరూ వస్తున్నాం. వచ్చాము, డైరెక్టర్ గారు వాళ్ళని కలవాలండి అని చెప్పి నేను, మా మదరు, మా మేనేజర్ ముగ్గురు వచ్చి కలిస్తే నాగార్జున గారు ఇలా చూసారు నన్ను. సల్వార్ కమీస్ లో వస్తున్నాను. ఏంటి అన్నట్టు చూసారు. డైరెక్టర్ గారిని అడిగారట, ఈవిడ వదిన క్యారెక్టర్ బాగుంటుందా అన్నారట. మీరు అప్పుడే ఫస్ట్ టైం చూడడం? ఆయన నాగార్జున గారిని చూడటం ఫస్ట్ టైం, ఆయన నన్ను చూడటం ఫస్ట్ టైం. ముందు పిక్చర్ లో చూసి ఉండొచ్చు, కానీ ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ అప్పుడే కదా. అది చూసారంటే మర్నాడు ఇదే అన్నారు నాతో వచ్చి. గెటప్ లో పల్లెటూరు గెటప్, మంచి ముడి వేసుకుని పువ్వులు పెట్టుకుని అలాగే వచ్చి పెద్ద బొట్టు అవన్నీ మేకప్ తో వచ్చాయి. నిన్న నేనే అన్నాను సుధా, ఈ అమ్మాయి అని, ఎంత చేంజ్ ఓవర్ ఉంది నీలో. అంతేగా. అదే నాగార్జున గారు గ్రీక్ వీరుడులో మన్మధుడిలో పిన్ని అని పిలవడానికి కష్టపడ్డారు. అసలు మనసు ఒప్పిందో లేదో నాగార్జున గారు చెప్పేవారు. ఆయన దశరథ్ గారే చెప్పారు, ఇది ఏంటి పిన్ని అని పిలవలేకపోతున్నా, సుధాని పిలవనా అన్నారట. మన్మధుడే ఎక్కడైనా అంతేగా. అందులో ఉప్మా సీన్ ఒకటి, అవును, ఇంకోటి ఉంటే బాబాయ్ ఉండాలి లేదా నేను ఉండాలి అంటారు కదా. అవును. అప్పుడు ఈ చెప్తే బాబాయ్ని వదిలేద్దాం, అది రెండు నాకు చాలా ఇష్టం. అవునా? ఆ రెండు సీన్ చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ మాకు చాలా ఇష్టం. అసలు ఎంత అద్భుతంగా ఏ క్యారెక్టర్ అయినా అలా చేస్తారు మేడం మీరు. అంటే ఒదిగిపోతారు అంటారు కదా. మీకు అందులో బాధ ఏమైనా ఉన్నా గానీ మేము బాధపడుతుంటే అమ్మని ఎందుకు ఇలా బాధ పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది మాకు. వెంకటేష్ గారితో అనుభవం? వెంకటేష్ గారితో చాలా పిక్చర్లు చేసినా కూడా అంత మాట్లాడేవారు కాదు. తర్వాత మాట్లాడడం మొదలు పెట్టారు. ఎవరైనా ముందు ఒక 2-3 పిక్చర్ చేస్తే కానీ ఆ బాండింగ్, పరిచయం, కనెక్షన్ రాదు కదా. నాకు అది దొరికింది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరోస్ తో, అది యంగ్స్టర్స్ అవ్వనండి, పెద్ద హీరోస్ అయినా, వాళ్ళతో మినిమం 10 పిక్చర్లు చేశాను. అవును. అంటే ఇంకా మాక్సిమం వెళ్ళిపోయేదాన్ని. మినిమం 10 పిక్చర్స్. ఒక కృష్ణ గారితో తీసుకుంటే 7 పిక్చర్లు చేశాను. నాగేశ్వరరావు గారితో 4 పిక్చర్లు చేశాను. కానీ అదిష్టం తక్కువ అయ్యి
పెద్ద ఎన్టీ రామారావు గారితో ఒక పిక్చరే పెద్ద చేయగలిగాను. ఎన్టీ రామారావు గారితో చేశారు. చిన్న ఎన్టీఆర్‌తో కూడా చేశారు. సో, పుట్టింటోళ్ళు తరిమేశారని డాన్స్ కూడా ఏశారు. ఎన్ని చేస్తున్నారు మేడం మీరు. సో, ఆళ్ళిద్దరితో మీ అనుబంధం ఎలా ఉండేది? సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అక్కడ మా నాన్నగారు హ్మ్. భయం. ఆ! ఇక్కడ మా అబ్బాయి భయం లేదు. అది ఒకటే తేడా. ఆ! మిగతాది ఏం లేదు. హ్మ్. కానీ అబ్బాయి గురించి చెప్పాలండి. హ్మ్. మేజర్ చంద్రకాంత్ టైంలోనే తను వచ్చేవారు. హ్మ్. చిన్న పిల్లోడు కదా! వచ్చి తాతయ్య ఒళ్ళో కూర్చుని అబ్బా! బుజ్జిగా ఉండేవాడు. చాలా హ్మ్. క్యూట్‌గా ఉండేవాడు. దగ్గరికెళ్ళి బుగ్గ గిల్లి గిల్లాలి అనిపించేది. కానీ ఆయన చూసి మేము కామ్‌గా ఉండేవాళ్ళం. సెట్‌లోనే ఉండేవారు ఆయన. హ్మ్. హ్మ్. ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఆ హ్మ్. టైమింగ్ కూడా మాకు అలాగే ఉండేది. ఆయనకంటే మనం ముందుకొచ్చి కూర్చోవాలి. హ్మ్. మనం చెయ్యాలి. ఆయన యాక్టింగ్ చూడాలి. హ్మ్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం హ్మ్. వాళ్ళని. వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అనే తపన ఉండేది. అవును. హ్మ్. అలా నేర్చుకున్నాం కూడా. హ్మ్. ఆ టైమింగ్ కానీ, పంక్చువాలిటీ కానీ, ఒక డైలాగ్ మోడ్యులేషన్ కానీ ప్రతీదీ మేము నేర్చుకున్నాం. సినిమా సెట్‌లో నుంచి అంటే బయటికెళ్ళేవాళ్ళు గాదు. క్రమశిక్షణగా ఉండేవాళ్ళందరూ గూడా గదా! అప్పుడు. హ్మ్. ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా సెట్‌లో. హ్మ్. సెట్‌లోనే కూర్చునేవాళ్ళు. ఇక్కడ షూట్ చేస్తున్నారంటే ఆ కార్నర్‌లో కూర్చుంటాం. హ్మ్. అంటే ఎక్కడికి ఎళ్లి బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం కాదు. హ్మ్. ఇంకా బాలచంద్ర గారు మా గురుగారు చెప్పేవాళ్ళు. ఎందుకు రూమ్‌లో కూర్చొని సొల్లు వాగుడు వాగుతూ ఉంటారే, అదేదో బుక్ చదువుతున్నానని. దాని బదులు ఇక్కడ వచ్చి ఇంకో ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారో చూడండి. హ్మ్. అందులో నుంచి ఎప్పటికైనా ఒక పిక్చర్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ పనికొస్తది మీకు. వావ్! హ్మ్. అదంతా మనకి మంచి అడ్వైస్ అది. హ్మ్. చూడాలి. చూస్తే మనకి ఎప్పటికైనా అది బావుంటది. మనకి ప్లస్సే అది. ఇప్పుడంటే అన్ని యాక్టింగ్ క్లాసెస్ వచ్చేసాయి మ్యామ్. అప్పుడు యాక్టింగ్ అంటే మీకేమి యాక్టింగ్ క్లాసులు ఏమి లేవు గదా! లేవు. ఇప్పుడు మరి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇదే. ఇలాగే ఓకే. హ్మ్. పక్కన ఉన్నవాళ్ళు హెల్తీ కాంపిటీషన్ ఉండేది. హ్మ్. మీరు ఇలా చేయండమ్మా. ఈ సీన్ ఉంది. ఈ సీన్‌లో ఇంతవరకు చెయ్యండి. హ్మ్. పక్కన వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడితే మీరు ఈ రియాక్షన్ ఇవ్వండి హ్మ్. అని మాకంటే సీనియర్ మాకు నేర్పించేవాళ్ళు. హ్మ్. అది నేర్చుకొని వచ్చాం. హ్మ్. ఇప్పుడు 'పుట్టింటోళ్ళు తరిమేశారు'లో మీరు డాన్స్ వేయాలన్నప్పుడు మీకేమనిపించింది? ఎన్టీఆర్ గారితో డాన్స్ సీను అప్పుడు? మీకు హ్యాపీగా ముందే ఉంది. తెలుసా? హ్యాపీగా. ఆ! మంచిగా డాన్స్ వేసున్నారు. ఏదో ఒకసారి ఇలా వేయండి మా కోసం. హ్యాపీ ఎందుకంటే నేను ఒక 6 ఇయర్స్ భరతనాట్యం నేర్చుకున్నాను. వావ్! అరంగేట్రం చేయలేకపోయాను. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒక హ్మ్. 6 మంత్స్ బెడ్ రిడన్ అయిపోయాను. ఓకే. కాలు, చేతులంతా కాలర్ బోన్ అవన్నీ ఫ్రాక్చర్ అయింది. హ్మ్. ఒక 6 మంత్స్ బెడ్‌లో నుంచి ఒకళ్ళు పైకి లేపాలి. అంతవరకు సివియర్ అయిపోయింది. ఓకే. హ్మ్. బెడ్ రిటర్న్ అన్నప్పటికి నేను లైఫ్ అంతేనేమో అనుకున్నా. కానీ హ్మ్. వదలలా. హ్మ్. మనం ఇంకా రావాలని ఆయన రాసిపెట్టాడు గదా! అబ్బా! ఆ! అప్పుడు అనుకున్నాను. ఆహా! వచ్చింది ఛాన్స్. హ్మ్. ఇంకా వదిలేది లేదు అని. అప్పుడు చేశాను. హ్యాపీగా ఉంది. ఇందులో వెంకటరామయ్య గారి తాలూకాలో కూడా ఒక వావ్! మూమెంట్ ఉంది. అవునా? ఇది మాకు మంచి చూడొచ్చు. సర్ప్రైజ్ ఎలిమెంట్. ఆహా! డాన్స్ వేస్తారా అందులో? వావ్! ఇంకేం గావాలి మనకి? మళ్ళా సుధమ్మ గారిని అలా డాన్స్ వేయడం జూస్తామనమాట. అయితే అమ్మా ఇప్పుడు ఆర్టిస్ట్‌లకి రెమ్యూనరేషన్ విషయానికొస్తే మన సీరియల్ అయినా, సినిమాలైనా ఏంటి తక్కువయిందనిపిస్తుందా మీకు? అక్కడెక్కడైనా లోటు ఉంటుందా హీరోలతో పోలిస్తే? ఇప్పటికి అలాగే జరుగుతుందంటారా? మీరు చూసిన నాటికి కొన్ని ఇప్పటికి? విషయాలు మనం పబ్లిక్‌గా చెప్పలేము. హ్మ్. దీనికి కమెంట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే, మనం చెప్పాం కదా! అన్నది కూడా వస్తుంది. హ్మ్. ఇప్పుడు మన ఇంటికుంది. మనం రూ. 1,00,000 తీసుకుంటే, ఇప్పుడు హ్మ్. నేనే ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను రూ. 1,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటే, నాకు ఇంటికి వచ్చే గెస్ట్‌లకి కనీసం నేను ఏదైనా ఫ్రూట్సు, బిస్కెట్, కాఫీ అంతే పెట్టాలి. మర్యాద. హ్మ్. ఆ మర్యాద అన్నది నేను చెయ్యాలి. హ్మ్. అప్పుడు కనీసం ఒక 10,000కైనా నేను పెట్టాలి గదా! హ్మ్. నా స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే, అవును. కనీసం 10,000కైనా పెట్టాలి గదా! ఇప్పుడు నేను రూ. 1000 సంపాదిస్తుంటే రూ. 100కి పెడతా. ఇంకోటి చూస్తే సొసైటీలో ప్రతీదీ మనం మా నాన్నగారు ఉన్నప్పుడు 200 తీసుకెళ్తే మొత్తం ఫ్యామిలీకి ఒక నెలకి కావాల్సింది కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు 200కి మీరు ఏమొస్తుంది? ఒక వాటర్ బాటిల్ కూడా రాట్లా. కష్టం. హ్మ్. అన్ని వాల్యూ పడిపోవడం వల్ల హ్మ్. లైఫ్ స్టైల్ మారుతుంది. హ్మ్. తప్పకుండా అన్నీ పెరుగుతూ ఉంటాయి. హ్మ్. రెమ్యునరేషన్ విషయంకి వచ్చేటప్పుడు
అదే అవుతుంది. మ్మ్. ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి, ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. మీరు ఏం డిఫరెన్స్ చూస్తున్నారు మ్యామ్ ఓటీటీకి సినిమాలకి అవకాశాల పరంగా? అక్కడ సినిమా తీస్తేనే వీళ్ళు ఓటీటీకి పంపిస్తారు. మ్మ్. అవును, మంచి పాయింట్. వాళ్ళు సినిమా కానీ, సీరియల్ కానీ, వెబ్ సిరీస్ కానీ చేస్తేనే ఓటీటీకి వస్తది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తది? ఇది మ్మ్. ఎవరు ఎందుకు ఆలోచించరు? మ్మ్. ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఒక ప్రోడక్ట్ చేస్తేనే బయటకొస్తది. మ్మ్. ప్రోడక్ట్ లేకపోతే ఓటీటీ మాత్రం ఉండి ఏం చేస్తారమ్మా? సో అయితే అవకాశాలు ఒక దిక్కు పెరిగాయి, కానీ ఎంతవరకు ఆ క్యారెక్టర్‌కి అంత స్కోప్ ఉందో గూడా మనం జూడాలి. ఏదో పెడుతున్నారు గాబట్టి, ఓటీటీ ఉంది గాబట్టి, ఇన్ని క్యారెక్టర్స్ ఉండాలి గాబట్టి ఉంటున్నాయి. అంతే మనం చూడాలి. అంతే. అయితే అమ్మ మీరు హీరోస్‌తో నటించారు. 'ఉదయ్ కిరణ్' లాంటి హీరోస్‌తో నటించారు. మరి ఇప్పుడు ఆ బాండ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా మీకు ఈ తరంలో వస్తున్న ఇప్పుడు కూడా హీరోస్? ఉన్నారు. సూర్య గారితో ఇప్పుడు విశ్వనాథ్ అనుకో చేస్తున్నానన్నమాట. హ్మ్. విశ్వనాథ్ అండ్ సన్స్‌ది. హ్మ్. నాగవంశీ ప్రొడ్యూసరు, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ చేస్తున్నా. అందులో నేను, నాసర్ గారు, మీమ్స్ గోపి చాలామంది చేస్తున్నాం. రాధిక గారు వీళ్ళందరూ కాంబినేషన్‌లో రవీనా టండన్, నేను, మమతా బైజు, సూర్య గారు వావ్! వీళ్ళకే వచ్చింది. హ్మ్. అందులో కూడా ఒక డాన్స్ ఉంది. వావ్! ఎక్కడ పోయినా డాన్స్‌ని మీరు వదలాలనుకుని అది వదలట్లేదు. అది వదలదు. అంటే అప్పుడు హ్యాపీగా చేస్తాం అప్పుడు అన్నమాట. కానిది ఇప్పుడు జరుగుతోంది. జరుగుతుంది హ్మ్. నిజంగా. హ్మ్. అంటే ఒకటి రిటైర్ అవుదాం అనుకున్నప్పటికి అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాం. ఇంకా మనకి ఏం లోటు? గ్లో పెరుగుతుంది, హెల్తీగా ఉంటాం. హ్మ్. హ్మ్. మనం అనుకున్నదంతా జరిగేటప్పటికి హ్యాపీనెస్ లోపల నుంచి వస్తాయి కదా! హ్మ్. అది అప్పుడు కూడా ఇప్పుడు సూర్య గారితో చేస్తున్నాను. హ్మ్. తమిళ్‌లో సెల్వరాఘవన్ గారితో చేస్తున్నాను. మాట్లాడుకుంటారా సూర్య మీరు తమిళ్‌లో కూర్చొని? హ్యాపీగా. ఆ! నాకొక అలవాటేంటంటే, ఎప్పుడైనా కొంచెం లాంగ్ డ్యూరేషన్ షూట్ ఎక్కువ రోజులు ఉంటే ఇంట్లో నుంచి అన్నీ అబ్బా! పట్టుకెళ్తా. వావ్! హ్మ్. చాలా మంచిగా. మొత్తం పెద్ద పెద్ద బాక్సులు పట్టుకుని మీరే మొత్తం. వండుతారా? నేనే చేసుకొని తీసుకెళ్తా. స్వయాన. వండటం హ్మ్. టు బీ ఫ్రాంక్ పనమ్మాయి లేదు. నేనే పనమ్మాయి, నేనే కుక్. వావ్! ఓకే. నాకు హ్మ్. ఇష్టం. హ్మ్. చాలా ఇష్టంగా చేస్తాననమాట. అది చేసుకుంటూ మళ్ళీ షూటింగ్‌కి వెళ్తారు. ఎళ్తాను అక్కడ అందరికి పంచడం. అందరూ తింటారు. అప్పుడు ఆ రోజు షూట్ ఊటీలో జరుగుతుంది. నేను తింటూ ఉంటే ప్లేట్‌లో పెట్టుకొని అందరూ తింటుంటే సూర్య గారు ఇలా చూసారు. చూసి ఎళ్ళిపోయారు. అన్నా బాబు తింటారమ్మా సూర్య ఎందుకంటే వాళ్ళ నాన్నగారితో కూడా వర్క్ చేసాం. ఆ! అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం చూసి పెరిగాం కదా! వాళ్ళు నా కళ్ళ ముందు చిన్న పిల్లలు వాళ్ళు. హ్మ్. రామ్ చరణ్ గారు గాని, తారక్ కానీ వీళ్ళందరూ మనోజ్ వీళ్ళందరూ ఏంటంటే చిన్న పిల్లలు. హ్మ్. వాళ్ళ నాన్నగారితో వర్క్ చేసినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలుగా చేశారు. హ్మ్. అప్పుడు నేనెళ్ళి వాళ్ళని ఏమని పిలవాలి? అంతేగా. నా కొడుకులాంటి వాళ్ళు వాళ్ళు. అవును. నా పిల్లల్ని నేను అండి అని ఎలా పిలవను? హ్మ్. అందుకే తారక్ అంటాను, మనోజ్ అంటాను, నాని అంటాను. అంటే ఇంకోటేంటంటే నాకు అదృష్టం వాళ్ళు మదర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు. అవును. హ్మ్. అప్పుడు సూర్యని కూడా అడిగాను. హ్మ్. "సూర్య ఏమన్నా తింటారమ్మా?" అంటే "పంపించండమ్మా" అని. అబ్బా! ఆ! తను తినేసి మళ్ళీ వచ్చి "అమ్మ చాలా బావుందమ్మా. థాంక్ యూ అమ్మ." అబ్బా! అని అదొక సంతోషం. అంత హీరోస్ గూడా వచ్చి అలా మాట్లాడడం గూడా వాళ్ళలో ఉన్న పాజిటివిటీ గాని, వాళ్ళలో ఉన్న డౌన్ టు ఎర్త్ కదా! నిజం. మీకు ఫేవరెట్ 'ఉదయ్ కిరణ్' గారి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. 'ఉదయ్ కిరణ్' గారి గురించి చెప్పండి మేడం. ఎలా ఉంది? ఎన్నో సినిమాలు చేశారు అమ్మగా. 11 పిక్చర్ చేశాను. అబ్బా! నా ఇప్పటివరకు కొడుకే ఎవరితో చేయలేదు కదా! అన్ని పిక్చర్స్ నంబర్. అలాగే సౌందర్యకు నాకు 9 పిక్చర్ల దగ్గర కూతురుగా చేసింది. వావ్! ఓకే. హ్మ్. ఒక మహేష్ బాబు గారు నా కొడుకుకి ఒక 6 పిక్చర్లు చేశారు అంతే. 'అతడిలో' క్యారెక్టర్ అయితే మాకు మంచిగా గుర్తుంటది మీది. చాలా నాకు ఇష్టమైన మూవీ అది. అవునా? మాకు కూడా అసలు. ఎప్పుడైనా చూడండి, హ్మ్. ఎన్ని సార్లు చూసినా అతడులో ఒక కొత్తదనం ఉంటుంది. అవును. మళ్ళీ కూర్చొని చూడాలి బోరే అన్న ఒక కొట్టదు. బోర్ అవును. కొట్టదు. ఒక కొత్తదనం ఉంటుంది. మళ్ళీ చూడాలి అనిపించేది అత్తడు. అవును. సో అలాగే చూస్తే అందరితోనూ ఆ బాండింగ్ ఉంది హీరోస్‌తో. హ్మ్. ఉదయ్ కిరణ్ ఏంటంటే చాలా క్లోజ్ అయిపోయాడు. నా హార్ట్ క్లోజ్ అయ్యాడు. హ్మ్. ఆడి పిలుపు అలా ఉంటుంది. ఏమని పిలుస్తుండేవాడు? అమ్మ అనే పిలిచేవాడు. హ్మ్. ఒక మనోజ్ తప్ప మిగతా వాళ్ళందరూ అమ్మనే పిలిచేవాళ్ళు. హ్మ్. మనోజే మమ్మీ అనేవాడు.
ఓకే. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. ఏమని పిలుస్తారు మరి అని. మనోజ్ మాత్రం మమ్మీ అనేవారు. మేజర్ చంద్రకాంత్ టైంలో వాళ్ళ అమ్మ తిడితే నా రూమ్కి వచ్చి కూర్చుని నా పక్కనే పడుకుని నేనే తినిపించేదాన్ని. అబ్బా! అది పెరిగేది ఈ మేజర్ చంద్రకాంత్ జరిగే 12-15 రోజులు నాతోనే ఉండేవాడు. ఓకే. అలా చూస్తే ఈ వెంకటరామ తాలూకాలో కూతుర్లు కొడుకు అందరూ నాతోనే పక్కన కూర్చొని మాట్లాడేవాళ్ళు. కొత్త క్యాస్ట్ కూడా కదా వెంకటరామయ్య కొత్త వాళ్ళు ఒక్కటి ఎందుకంటే మేము సీనియర్స్ దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాళ్ళం. ఎప్పుడో మా పిక్చర్స్ చూస్తే ఒక చిన్న భయం కనపడుతూ ఉంటుంది. కంఫర్ట్గా లేదు అంటే వాళ్ళు నేర్పించే వాళ్ళే అయినా కూడా ఒక భయం ఉంటూ ఉంటుంది మనసులో. వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో మన కొత్త వాళ్ళం కదా. ఒక పిన్ పాయింట్ ఒక 0.5 అక్కడ కనపడుతుండేది. కానీ ఇప్పుడు నేను అది దాటి వచ్చేసాం. ఈ పిల్లల్ని కంఫర్ట్ జోన్లో పెట్టాలని ద డే వన్నే నేను వాళ్ళందరినీ నీ పేరేంటమ్మా, నువ్వేం చేస్తున్నావు, ఇందులో నువ్వు క్యారెక్టర్ ఏంటి, చూడు చూడు ఈ సీన్స్ ఇలాగ వస్తుందంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చు అని కూర్చుని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతారు. సుధామ్మ, ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాం. ఇందాక ఒక జోక్ వేశారు, ర్యాపిడ్ ఫైర్ అనగానే ఏంటి కింద మంటలు పెడతారా అన్నారు. మంచి కామెడీ టైమింగ్ ఉందని కూడా చెప్పాను నేను సుధామ్మకి. బాగా ఉందంట కామెడీ టైమింగ్. మరి ముందు ముందు బాగా తీయాలి, మాకు మీ కామెడీ టైమింగ్ ఇంకా తెలియాలి. అమ్మ, అయితే జానకమ్మ గారి గురించి మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. ఆవిడ రీసెంట్ గా కన్ను మూసారు. సో మీకు ఆమెతో ఉన్న అనుబంధం గురించి. తమిళ్లో విశాల్ పిక్చర్ ఒకటి చేశానమ్మా, తీరాద విளையாட்டு పిళ్ళై అని. అంటే చాలా అల్లరి పిల్లోడు అని ఒక సాంగ్ పిక్చర్. అది నేను మౌలి గారు, డైరెక్టర్ మౌలి గారు ఫాదర్ మదర్గా చేసాం. అందులో కూడా చాలా ఎప్పుడు కొడుకు తప్పు చేస్తూనే ఉంటాడు, వాడికి ఇది పని లేదు, ఒక జాబ్కి వెళ్ళాడు, జులై వెదవలా తిరుగుతూనే ఉంటాడు. ఈ మాట తప్పు, కానీ అల్లరిగా ఒక ఏది రెస్పాన్సిబిలిటీ లేని కొడుకులాగా తిరుగుతూ ఉంటాడు. ఈవిడంటే కొత్త డ్రెస్ వేస్తే వాడు ఏ ఇంటర్వ్యూకి వెళ్తాడా అని ఇంత గట్టిగా మాట్లాడితే వాడిని డిస్కరేజ్ చేస్తే ఉంటే చివరికి వాడికి ఒక ప్రాబ్లం వస్తే మదర్ ఎంత అల్లాడిపోతుంది అనడానికి అది క్లైమాక్స్. అదేంటంటే చెన్నైలో బీచ్ రోడ్ దగ్గర ఆ ఇంటికి ఎదురుగా జానకమ్మ గారి ఇల్లు. సాయంకాలం అయ్యేటప్పుడు బాల్కనీ నుంచి చూస్తే లాన్లో కూర్చునేవారు ఆవిడ. అమ్మ కూర్చున్నప్పుడు ఇలా చూస్తుంటే తల ఊపేవాళ్ళు, వా దాకి దగ్గర అని వెళ్ళి కూర్చుని ఉంటే అమ్మ పక్కన కూర్చొని కాఫీ తాగి అమ్మ పెట్టిచ్చేవాళ్ళ. ఇంకా వాళ్ళు పెట్టి అమ్మ పక్కన కూర్చోబెట్టి తాగు అని. ఒక అమ్మ ఎలా ఉంటుందో అలా చూశాను నేను. ఒక 4 రోజులు అలా జరిగింది, అది మర్చిపోలేం లైఫ్లో. అలాగే ఒకసారి హైదరాబాద్కి వస్తున్నాం, జానకమ్మ వాళ్ళ అబ్బాయి కాఫీ కావాలమ్మా, మనం మామూలుగా అడుగుతాం కదా, అమ్మ కాఫీ తాగుతారా అమ్మా అని. తాగుతాండ్రా అంటే కొన్ని మనకి తెలియకుండా దేవుడు ఒక బంధం కల్పిస్తున్నాడమ్మా, మనం అది అర్థం చేసుకోవాలి. అందరితో మనకి ముడిపెట్టట్లా, కొంతమందే మనకి బంధం అన్నట్టు పెడతాడు, అలా పెట్టాడు. జానకమ్మ మొన్న రాత్రి నేను చూసేటప్పుడు నా మొబైల్లో చూస్తే జానకమ్మ ఇలాగ అయ్యారు అనగానే ఒక క్షణం నాకు అలాగే ఆగిపోయింది. ఇమ్మీడియట్గా నా మైండ్లో వచ్చేది మనో గారు, చిత్రమ్మ గారు. జానకమ్మ అంటే చిత్రమ్మకి అంత ప్రాణం, మాట మాటకి చిత్రమ్మ ఇదే మాట అంటారు, జానకమ్మ జానకమ్మ జానకమ్మ. మనో గారు వీళ్ళిద్దరి గురించే నాకు మైండ్లో వచ్చింది. ఒక్క క్షణం నాకు నాలో నేను లేను, పాతదంతా రీకలెక్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికి ఎలా తట్టుకోగలుగుతారు, ఎందుకంటే చిత్ర గారికి జానకమ్మట అంత ఇష్టం. మొన్న బాలుగారు పోయేటప్పుడే మనోగారు తట్టుకోలేకపోయారు, ఇది ఎలా తీసుకుంటారు అని వాళ్ళ గురించే ఆలోచించాను. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నాను, జానకమ్మ ఆత్మ శాంతి కలగాలి, వీళ్ళిద్దరికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి దేవుడు మంచి మనోబలాన్ని ఇవ్వాలి, ఈ పెయిన్ నుంచి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వాలి. రైట్. ఇండస్ట్రీలో మీకు మంచి ఆత్మీయంగా ఉండే ఫ్రెండ్స్ ఎవరమ్మా మీకు ఇప్పటికీ? మీరు అందరూ ఫ్రెండ్సే. బెంగళూరు పద్మ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్, 37 years ఫ్రెండ్స్. ఏం మాట్లాడుకుంటారు మీరు? సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటారు? సినిమా గురించి అసలు మాట్లాడు. ఓకే.
ఏం మాట్లాడుకుంటారు? సినిమా నుంచి వేరే అన్ని మాటలు. హ్మ్. అక్కడ ఊరెళ్ళాము, ఇక్కడ ఇది జరిగింది, ఆ రివర్ ఇటు వెళ్ళింది, హ్మ్. ఈ షూట్‌లో ఇలా జరిగింది కదా! మనం వెళ్ళేటప్పుడు. హ్మ్. ఎప్పుడైనా కన్నడ పిక్చర్‌కెళ్ళేటప్పుడు బెంగుళూరులో ఉంటారావిడ. హ్మ్. వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉండి, మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆహా! నాతో పాటు 4 రోజులు షూట్ ఉంటే, 4 రోజులు ఉండేది. హ్మ్. సుధామ్మకి ఎవరైనా బాగా నచ్చిన అబ్బాయి ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకి? మా ఎవరు? నాన్నగారమ్మ. అబ్బా! అదే మంచి ఆన్సర్ అమ్మ. అది కాదు. మా ఎందుకంటే కొంతమంది చెప్తారు గదా! హ్మ్. నే డాటర్స్ ఫాదర్‌కే క్లోజ్ అని. హ్మ్. కానీ మా మదర్‌తోనే నేను క్లోజ్. హ్మ్. అమ్మ చాలా క్లోజ్ అంటే మా మంచి మదర్. కౌంటర్ ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇచ్చిండ్రు. ఆ కౌంటర్ ఇక్కడ వాడినారు. అంతే కదా! అప్పట్లో ఏంటంటే సినిమా చూపించేవాళ్ళు కాదు కదా! సినిమా గురించి తెలిసేది కాదు. హ్మ్. ఒక సర్టెన్ పీరియడ్ తర్వాతనే సినిమా గురించి తెలుసు. హ్మ్. నాకు ఎప్పటికి, అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నేను ఈ సుధా ఉన్నంత వరకు సావిత్రి గారు, సావిత్రి గారు, సావిత్రి గారు. హ్మ్. మరెవ్వరు మారరు. అయితే ఇంతకీ ఎవరు నచ్చలేరంటారు అబ్బాయిలు. నచ్చలేదని కాదు. హ్మ్. వాళ్ళు అబ్బాయిలంతే. ఆహా! అందరూ ఇష్టమే. ఆ! కానీ అంత ఎ క్రష్ అని చెప్పాలంటే ఎస్‌పీబీ గారు. ఆ! ఇది మాకు కావాల్సింది. ఆయనతోనే అన్నాను ఆ మాట. ఆయనేమన్నారప్పుడు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాల్సిందే అన్నా నేను. నవ్వుకున్నారాయన. అట్లా అంత మాట అయిపోయింది అన్నారా? కదా! అన్నారు. ఇది చరణ్ కూడా తెలుసు. నవ్వుకున్నారు. హ్మ్. వేరేం చేయరు. అంటే క్రష్ అంటే ఆయన ఇదే హ్మ్. అన్నది లేదు. ఓకే. హ్మ్. బాలుగారంటే ఇష్టం. హ్మ్. ఇప్పుడు మా నాన్నగారు ఎంత ఇష్టం అంటే బాలుగారు ఇష్టం. ఎప్పుడైనా కార్‌లో ఎళ్తే నా బాలుగారు సాంగ్ వింటూ ఉంటా. హ్మ్. హ్మ్. విన్నారా? నా బాలుగారు అన్నా. ఆహా! మిస్ అయిపోయాను మేము. ఆహా! మీ అంత ప్రేమ మాకు తెలీదు గదా! మీకెంతుంటుందో. రైట్. అయితే ఇప్పుడున్న యాక్టర్స్‌లో మీ ఫేవరెట్ ఎవరు మేడం? అందరూ హ్మ్. ఏం అందరూ ఇష్టమే. మార్చుకోవాలంటారు అప్పటికి, ఇప్పటికి? వస్తున్న యాక్టర్స్ గాని, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న వాళ్ళు గాని అది వాళ్ళ ఇష్టం. ఓకే. హ్మ్. ఇప్పుడు మనం చెప్పి మార్చుకునేది లేదు. హ్మ్. అది చెప్తే వాళ్ళ ఇష్టం. వినట్లేదనుకోనా? అందుకే చెప్పట్లేదా? ఇప్పుడు మన పని చూసుకుని ఎళ్ళిపోవచ్చు. హ్మ్. ఒకప్పుడైతే అందరూ చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. చాలా వరకు చేతిలో మొబైల్ ఉంది. అది హ్మ్. చూసుకొని చేసుకుంటారు. అంతవరకే ఎళ్ళిపోవడమే అంతే మంచిది. అంటారు. మీ సినిమాలు జూసి మీ పిల్లలు ఎలా రియాక్ట్ అవుతుంటారు? వాళ్ళు చూస్తారు పిచ్చి పిచ్చిగా తిడతారు. అంతే. "ఏయ్! బాలేదమ్మా. ఇంకా అయ్యో! యాక్టింగ్ చేసుంటే బాగుండేది." అంత్ నా మనవరాలనేది హ్మ్. 'లక్కీ భాస్కర్' చూసి థియేటర్‌లో మేము చూస్తున్నాం. ఇలా నన్ను పక్కన చూసింది. ఆ! నా ఒళ్ళో కూర్చుందది. నా మొహం చూస్తుంది మళ్ళీ థియేటర్ అమ్మమ్మ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు అంది. అబ్బా! ఏం సమాధానం ఇచ్చారు మీరు? అంటే 2 అమ్మమ్మరా నీకు అన్నా. ఆ! వేరేం చెప్పను. నమ్మిందా? ఆ! మళ్ళీ సీన్ మారిన తర్వాత పోయావు ఆ! అంది. అంతే వాళ్ళ లోకం అంతే కదా! అంతే. ఆ! ఇప్పుడు కూడా ఎప్పుడైనా టీవీలో చూస్తే మా అమ్మమ్మ మొన్న లాస్ట్ మంత్ గురువాయూర్ ఎళ్ళాం. హ్మ్. ఫ్యామిలీ అందరూ ఎళ్ళాం. హ్మ్. వెళ్తే అక్కడ మలయాళం పిక్చర్ కూడా మీకు చేసాం మలయాళం కాబట్టి కూడా వచ్చు కదా! కొంచెం కొంచెం. ఆ! మలయాళం లేదని చెప్పొచ్చుగా క్యూట్‌గా. క్యూట్‌గా అంటే ఏం చెప్పాలి? ఆ! అందరికి నమస్కారం లాంటివేవైనా. మీ వెంకట్రామయ్య గారి తాలూకా చూడమని చెప్పండి మలయాళంలో. 'ఎండ' మూవీ వెంకటరామయ్య గారి താലൂക്ക് വരുന്നത് കേട്ടോ. ఆ! അത് നോക്കാം. ഹിറ്റ് ചെയ്യാം. സക്സസ്‌గా വേണം കേട്ടോ. ఆ! ఆ! എല്ലാരും షరి. നോക്കണം. షరి. వావ్! గురువారికెళ్ళినప్పుడు ఏం జరిగింది? గురువాయూర్‌కెళ్ళేటప్పుడు అక్కడ అందరికీ తెలుసు. హ్మ్. మమ్ముట్టి గారిది, మోహన్ లాల్‌ది అన్ని హిట్ పిక్చర్స్ చేశాను కాబట్టి హ్మ్. అందరికి తెలుసు. వీళ్ళందరూ పక్కన వచ్చి లాలెట్ అనే అమ్మే మోహన్ లాల్ గారి మదర్‌గా చేశాను. ఆహా! అది పెద్ద సక్సెస్ అయింది ఆ ఓకే. పిక్చర్. అవును. 1 ఇయర్ ఆడింది ఆ పిక్చర్. హ్మ్. ఆయన మోహన్ లాల్ గారి మదరు రండి అని ఇదే అవును మా అమ్మమ్మ యాక్ట్రెస్ రండి ఫోటో తీసుకోండి. ఆహా! ఇదే గోల చేసింది. అటువంటిది ఎంత మంచిదసలది. ఆ! నాకంటే డబ్బులు అల్లరి చేస్తుందమ్మా అది. మీ నుంచే వచ్చుంటుందేమో. ఆ! అయితే మనం ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది శ్రీహరి గారి గురించి. మీకు అయ్యో శ్రీహరి రామా! గారితో బాండింగ్. మీ నుంచి మేము వినాలని ఇది అడిగాము. శ్రీహరి గారితో మీ బాండింగ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకుంటారా? మొన్న కూడా మేము వాళ్ళ సుచిత్రతో వర్క్ చేశాను. హ్మ్. 14 రీల్స్ వెబ్ సీరీస్ ఒకటి చేసాం. డిస్కో శాంతి గారు వాళ్ళ సిస్టర్‌తో.
చెన్నై నుంచే చెన్నైలో ఉన్నప్పటి నుంచే మాకు బాగా పరిచయం. బాగా తెలుసు. వాళ్ళ ముగ్గురు సిస్టర్స్, వాళ్ళ అమ్మ, బ్రదర్స్ అందరూ బాగా తెలుసు. శాంతితో నాకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది కొన్నాళ్ళు. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత హరి గారితో కూడా పరిచయం. కానీ హరి గారు డెత్ చూసి నేను 1 వీక్ నేను బయటికి మీరు రాలేకపోయాను. హరి అని పిలుస్తుంటారా? హరి గారు అనే పిలుస్తాను. తర్వాత హరి అంటాను. తర్వాత తిట్టి శాంతి, శాంతి అని పిలవడం మొదలైంది. అలాగే ఇప్పుడు కూడా శాంతి అనే పిలుస్తాను. హరి గారిని అలాగా చూడలేకపోయాం. 1 వీక్ అయింది. షూట్ నుంచి నేను రాలేకపోయాను. ఆ డెత్ కొంతమందికి అది మైండ్‌లో ఉండిపోతది. నాలో ఉన్న వీక్‌నెస్ అది. ఒక డెత్ చూసానంటే వాళ్ళని అలా పడుకోవడం, అలా కళ్ళు మూసుకొని వాళ్ళు అలా ఉండడం నేను చూడలేను. అందులో నుంచి నేను బయట బయటికి రాలేరు. రావడానికి టైం పడుతది. చాలామంది ఏమనుకుంటారంటే ఈవిడ ఏ డెత్‌కి రాదు అని. కానీ నాలో ఉన్న భయం నాకు తెలుసు. అది నన్ను ఎంత వీక్‌నెస్ చేస్తుందన్నది నాకొక్కదానికి తెలుసు. మా ఫ్యామిలీకి తెలుసు. అందుకే వెళ్ళడానికి భయపడతాను నేను. వాళ్ళని అలా చూడలేము గదా! ఎలా ఉండేవారమ్మా శ్రీహరి గారు మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉండేవారమ్మా. చాలా హెల్పింగ్ టెండెన్సీ. మేస్త్రి షూట్ అప్పుడు ఒక సీన్‌లో తనను కొట్టాలి. నా పాపని పట్టుకుని కొడుతూ బయటికి తీసుకెళ్ళాలి. ఒక 10, 15 అడుగులైనా ఉంటాయి. కొడుతూ ఉంటాను. ఒక ఇంట్లో నుంచి లోపలికి, ఒక బెడ్‌రూమ్ నుంచి హాల్ నుంచి కిందకి తీసుకెళ్ళి మళ్ళీ రోడ్డు మీద నించోబెట్టి కొడతాను. చేయలేరు అని చంద్రమోహన్ గారు అన్నారు. ఎంత పెద్ద ఒకే షాట్‌లో పెడుతున్నారు మీరు, తను చేయలేదు అని. అప్పుడు హరి గారు అన్నారు, లేదు తను చేస్తది. అక్క గురించి ఏమనుకుంటున్నారు, చేస్తాను అనగానే దాసరి గారు కింద కూర్చొని చెప్పారు, తను చేస్తది, పెట్టండి ఒక షాటే పెట్టండి అని. హరితోనే అనుకున్నారు మైండ్ లో అప్పుడు? వీళ్ళు మనని డిస్కరేజ్ చేస్తున్నారు కదా చంద్రమోహన్ బాబా, ఈయనకు ఉంది ఇవాళ చేద్దాం, నేను చేయండి ఆయనకేం తెలుసు, ఆయన చెప్పొచ్చు, ఆయన గురించి ఆయనకి తెలుసు, నా గురించి ఆయనకేం తెలుసు, ఇంత మొండితనం వచ్చింది. చేస్తానని చెప్పాను. మొత్తం సెట్లు అందరు క్లాప్స్ కొట్టారు. హరి, అది శ్రీహరి గారి వల్ల. అక్క చేస్తారు, ఎందుకు చేయరు, చేయండి అక్క. అప్పుడు నేను ఒకే ఒక మాట మాత్రం అన్నాను, ఏ మాత్రం నిజంగా తగిలిందంటే సారీ హరి అన్నాను, సీన్ బాగా రావాలి, చెయ్యండి అన్నారు. అలాంటి మాట్లాడుతున్న మనిషితో ఇలా చూడడం ఎంత కష్టంగా ఉంటుంది. ఉదయ్ కిరణ్ గారు కూడా అంతేగా. ఉదయ్ కిరణ్ని చూడ్డానికి నన్ను పంపించలేదు. ఒక లైన్లో కోసం చేస్తుంటే నాగార్జున గారు ఫోన్ చేసి తన్ను పంపించకండి అన్నారు షూట్ నుంచి. ఈవినింగ్ కాండలెన్స్ మీటింగ్కే నేను వచ్చాను. ఉదయ్ కిరణ్ని నేను చూడలేకపోయా, టీవీలో కూడా నేను పిల్లోడిని చూడలేను నేను. అదే అంత ధైర్యం లేదు నాకు. ఒక్కసారిగా మనతో ఉన్న పర్సన్ లేరు అంటే అది తట్టుకోలేము, చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ టైంని మాకు ఇచ్చి ఇంత అద్భుతమైన మాటలు మాతో పంచుకున్నందుకు. మీకు ఎలా అనిపించిందో, మీరు మంచిగా అనిపించిందని అనుకుంటున్నాం మా ఇంటర్వ్యూ. మంచిగానే ఉంది, అవునా? చాలా సంతోషంగా చెప్తున్నాను. అవును, ఓకే మ్యామ్.